పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇన్ని రోజులు పడావబెట్టి ముఖ్యమంత్రి రైతుల నుంచి ఎప్పుడైతే తీవ్ర వ్యతిరేకత వస్తుందో పంపులు మీరు ఆన్ చేస్తలేరు, పంపులు ఆన్ చేయొచ్చు, రిజర్వాయర్లను నింపొచ్చు అని తెలంగాణ రైతాంగం ప్రశ్నించిన తర్వాత నార్లాపూర్ పంప్ హౌస్ను మొదలుపెట్టినారు. సింగినేరి నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు, ఎట్టి కేలకు సెప్టెంబర్ 2023లో డ్రై రన్ వెట్ రన్ నిర్వహించిన నార్లాపూర్ పంపులని 3 సంవత్సరాల తర్వాత, దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలుపెట్టిండు. పనికిరావు అన్నది ఎట్లా పనికొస్తుంది? నీళ్ళెత్తి ఏడబోయాలను ముఖ్యమంత్రి ఇప్పుడు నీళ్ళెత్తి ఏడబోస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాడు కానీ ఈనాడు కానీ, గతంలో తెలంగాణ వచ్చే కంటే ముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ, నీళ్ల మీద కానీ రాష్ట్రం మీద కానీ ఈ ప్రాంతం మీద కానీ ఏనాడు కూడా పట్టింపు లేదు, మమకారం లేదు. దాని ప్రత్యక్ష ఉదాహరణనే పెండింగ్లో పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు. రాష్ట్రం వచ్చే కంటే ముందు పెండింగ్లో పెట్టినారు, ప్రారంభించినటువంటి దశాబ్దాల కాలం పెండింగ్లో పెట్టినారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నీటి కోసమే జలయుద్ధం చేసినాం. కేసీఆర్ చేసినటువంటిది ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో జరిగినటువంటి జల ఉద్యమమే సామాజిక తెలంగాణ ఉద్యమం. రాజకీయ సామాజిక ఉద్యమం అంతా కూడా కన్వర్ట్ అయినటువంటిది జల ఉద్యమం కోసమే. అయితే బొట్టును ఎట్లా ఒడిసిపట్టుకోవాలనేటువంటి ఒక తపనతో ఆనాడు పాలమూరు రంగారెడ్డిని 2015 జూన్ 11న కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినారు. దీని కాంటెక్స్ట్ ఏంటంటే, కొద్దిగా వెనక్కిపోతే 1-2 నిమిషాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభం నుంచి కూడా వివాదం చేద్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, మనం నీళ్ల కోసమే ఏర్పడ్డాం కాబట్టి నీళ్ల కాడని మనల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ వచ్చినారు. సో దీన్ని కొత్త ప్రాజెక్టు కింద చిత్రీకరించి ఆటంకాలు కల్పించాలని, అవరోధాలు కల్పించాలని ప్రారంభం నుంచే వాళ్ళు ఆ ఎత్తులు వేసినారు. సో ఎప్పుడైతే అభ్యంతరాలు వస్తాయో ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నిధులను సమీకరించుకోవడంలో మనం ఇతర సంస్థల నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, బ్యాంకుల నుంచి నిధులు ప్రాజెక్టు కోసం తెచ్చుకోవాలన్నప్పుడు ఏ అభ్యంతరాలు ఉండకుండా ఉంటేనే ఇస్తాయి సంస్థలు. అందుకోసం దీన్ని అధిగమించడం కోసమే కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోన బహిరంగంగా ప్రకటన చేసినారు. నష్టపోయినటువంటి పాలమూరుకు రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే మేము ప్రాజెక్టు కడతామని చెప్పినారు అని టాప్ ప్రయారిటీగా ఫస్ట్ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లోనే మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన మొట్టమొదటి ఇరిగేషన్ సమీక్షలోనే ఆయన ప్రకటన చేసేసినారు, పాలమూరు రంగారెడ్డిని మేము టేకప్ చేయబోతున్నామని చెప్పి. వెంటనే సర్వేలన్నీ కూడా పూర్తి చేయించినారు. గతంలో అనుభవం తీసుకుంటానంటే మనం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సర్వేలే 8-10 ఏళ్ళు జరిగేది. 8-10 ఏళ్ళు కేవలం చిత్తశుద్ధి లేదు కాబట్టి కేవలం సర్వేల పేరుతోనే ఒక్కొక్క ప్రాజెక్టు 8-10 ఏళ్ల కాలాన్ని వీళ్ళు తీసుకున్నారు. కానీ అటువంటిది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మొత్తం ఇంజనీర్లనంతా కూడా గేరప్ చేసేసి అన్ని క్వార్టర్స్ నుంచి వచ్చినటువంటి సలహాలు తీసుకొని సాంకేతిక అంశాలు, చట్టపరమైన అంశాలు, పొరుగు రాష్ట్రంతో ఉండేటువంటి విభేదాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా అధ్యయనం చేసి పాలమూరు రంగారెడ్డికి శ్రీకారం చుట్టినారు. కేవలం 8 మాసాలలో 100% సర్వే కంప్లీట్ చేయించింది కేసీఆర్. అంత పెద్ద ప్రాజెక్టుకి 8 మాసాల లోపలే సర్వే కంప్లీట్ అయిపోయింది, ప్రభుత్వం ఏర్పడినాక వెంటనే చేపట్టి. సో అట్లా జూన్ 15 2015కు వచ్చేటప్పటికే 1 సంవత్సర కాలంలోనే, ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సర కాలంలో, మొదటి సంవత్సర కాలంలోనే పాలమూరు రంగారెడ్డికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినారు. శరవేగంగా పనులు చేసుకుంటూ ముందలిపోతుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు భూసేకరణ జరిగే కాడ రైతాంగాన్ని రెచ్చగొట్టినారు. వెంబడి సిపిఐ సిపిఎంలను కూడా తీసుకొని పోయినారు. ఆచరణ సాధ్యం కాని విధంగా రైతులతోనే డిమాండ్లు చేయించినారు. ఆ రోజే 20 లక్షలు ఇవ్వాలి, 25 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినారు. రకరకాల అవాంతరాలు కల్పించినారు. ఇవేవి కాకుండా పాలమూరు ప్రజలు ఏంటంటే, మాకు నీళ్ళు వస్తే చాలు, మాది 1 ఎకరం భూమి పోయినా అవతల 100 ఎకరాలు పడుతుంది అనేటువంటి ఒక సోగితోన ప్రజలు పెద్ద మనసు చేసుకొని ల్యాండ్ ఎక్విజిషన్కి ఆ రోజు సహకరించారు మాకు. ఆ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటూ ముందుకు పోయేటువంటి తరుణంలో పనులు చేసుకుంటూ పోతుంటే వీళ్ళు పనులు చేస్తున్నారు కదా, ఎట్లా ఆటంకపరచాలని కోర్టులలో కేసులు వేసినారు. హైకోర్టులో వేసినారు, సుప్రీంకోర్టులో వేసినారు, గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర వేసినారు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు రావద్దని చెప్పి అక్కడే వేసినారు. ఈ పర్యావరణ సమస్యలు వేసినారు, అటవీ సమస్యలు వేసినారు. రకరకాల కేసులు 190 కేసులు వేసినారు పాలమూరు రంగారెడ్డి మీద. ఏసీ ఆపే ప్రయత్నం చేసినారు, సాంకేతికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినారు, పొరుగు రాష్ట్రానికి ఉప్పందించే ప్రయత్నం చేసినారు. పొరుగు రాష్ట్రం వాళ్ళ యొక్క వాదనను బలపరిచేటువంటి విధంగా వీళ్ళు ఇక్కడ వేసినటువంటి పెటిషన్స్లో అంశాలన్నీ కూడా పొరుగు రాష్ట్రం తీసుకొని వాడుకున్నది. ఇన్ని అవాంతరాలను కాదని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత నిధులతోన 5 రిజర్వాయర్లను కట్టి 4 పంపింగ్ స్టేషన్లను పూర్తి చేసి ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అన్నింటినీ కంప్లీట్ చేసి ప్రతి పంపింగ్ స్టేషన్ దగ్గర నార్లాపూర్లో, ఏదులలో, వట్టెంలో, ఉదండాపూర్ కాడ అన్ని పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి పంపులు ఫిట్ చేసి మొత్తం చేసి
సెప్టెంబర్ 16వ తేదీ 2023 ఎన్నికలకు పోయే కంటే 3 నెలల ముందే కేసీఆర్ స్వయంగా వచ్చి పంపును ఆన్ చేసింది. ఏ పంపునైతే కేసీఆర్ 34 నెలల కింద ఆన్ చేసిండో 34 నెలల తర్వాత మేల్కొని రేవంత్ రెడ్డి పోయి ఆ పంపును ఆన్ చేస్తాడు. నిజంగానే ఈ పంపులు పోయిన వానాకాలం 2024 వానాకాలం 2025 వానాకాలం ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసినాయి 2 వానాకాలం సీజన్లల్లో. మొత్తుకొని చెప్పినాం మేము. మిగిలిన పనులు పూర్తి చేయడానికి, కాలువలు తీయడానికి మేము పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేసింది కదా, ఓకే మీరు ఎట్లా చేస్తారో చేతురు. ముందు ఈ రిజర్వాయర్లు కంప్లీట్ అయినా నింపండి, పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ అయినా నింపండి. అంత సిద్ధంగా ఉంది కదా, ఎందుకు నింపుతలేరు? ఎన్నిసార్లు ప్రశ్నలు వేసినా 2.5 సంవత్సరాల కాలం పాటు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ అన్న కదా, ఎందుకు సమీక్ష చేయమని చెప్పి మేము 100 సార్లు ప్రశ్నిస్తే, ఆందోళనలు చేస్తే 2.5 ఏళ్ల తర్వాత మొన్న పోయొచ్చి నాకు ఈ ప్రాజెక్టులు అర్థం కానికనే 2.5 ఏళ్ళు పట్టింది అనేటువంటి గొప్ప సూత్రం చెప్పాడు మహానుభావుడు. ఇది పాలమూరు బిడ్డ యొక్క తెలంగాణ నీటి రంగం మీద ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటి కనీసమైనటువంటి పరిజ్ఞానం ఏంటంటే ఇది. చివరికి చేసింది ఏంటంటే 34 నెలల క్రితం కేసీఆర్ ప్రారంభించినటువంటి అదే పంపును పోయి ఇంజనీర్లు ఆన్ చేసేది తప్పిస్తే కొత్తగా వీళ్ళు చేసింది ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు కృష్ణాలో వరద లేదు, కృష్ణాలో ఇప్పుడు వరద లేదు, ఇంకా రావాల్సింది రాలే. వరద ఉండేటువంటి గోదావరిలో కన్నెపల్లి పంపులు తయారుగా ఉన్నాయి ఆన్ చేయంటే కింద బ్యారేజ్ గుంగింది కదా, బ్యారేజ్లో నీళ్ళు ఆపకుండా లిఫ్ట్ ఎట్లా చేస్తామని చెప్పి పెద్ద సాంకేతిక అంశం గొప్పగా నాకు అనుకున్నట్లు చెప్తాడు. బ్యారేజ్లో నీళ్ళు ఆగాల్సిన అవసరం లేకుండానే పంపులకు అవసరమైనటువంటి హెడ్ మెయింటైన్ అయ్యేటువంటి విధంగా ఇవాళ కన్నెపల్లిలో నీళ్లు ఉన్నాయని ప్రత్యక్షంగా పోయి మా కేటీఆర్ ఇతర నాయకులు పోయి, రైతులు పోయి, అందరు పోయి చూపించినారు. ఇవాళగా మారుతుంది. ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే కన్నెపల్లి పంపుల్ని ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లను ఉత్తర తెలంగాణకి ఇవ్వచ్చు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో ఇప్పుడు సరే పంపు ఆన్ చేసిన 3 ఏళ్ల కింద మళ్ళీ మీరు ఆన్ చేసి సంతోషం. మిగతా పంపుల్ని కూడా సిద్ధం చేసుకోండి, రెడీగా ఉన్నాయని. మిగిలినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఏదులకు నీళ్ళు ఇవ్వడానికి నార్లాపూర్ టు ఏదులు రావాలంటే మధ్యలో కేవలం 13 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరిగేది ఉంది ఒక కాలువలో కొద్ది పోర్షన్. గాయంత కంప్లీట్ చేయమని 3 ఏళ్ల నుంచి బతుకుంటున్నాం, 2.5 ఏళ్ల నుంచి బతుకుంటున్నాం, చేయట్లేదు ఇప్పటికి కూడా. అది కంప్లీట్ చేస్తే ఏదులలో పడతాయి. ఏదుల కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా ఒట్టెంలోకి పోతాయి. ఒట్టెంలోకి పోయిన నీళ్ళు అంటే ఆటోమేటిక్గా కరువెంట్లోకి పోతాయి. మన బాధ ఏంటంటే, రైతుల బాధ ఏంటంటే ఇవాళ కరువు వచ్చింది, నీళ్ళు లేవు కృష్ణలా. ఇదే రిజర్వాయర్లలో కనుక నీళ్లు నింపుకొని ఉంటే 70 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి. పాలమూరు నడిబొడ్డున కడుపు లాంటి ప్రాంతం ఇదంతా కూడా మొత్తం జిల్లాకు అర్ధ భాగం ఇది, ఏది మధ్య భాగం ఇది. ఈ మధ్య భాగంలో ఉండేటువంటి రిజర్వాయర్లన్నీ కనుక నిండి ఉంటే, వాటిలో నీళ్లు ఉంటే భూగర్భ జలం తనుకొని వస్తుంది రైతుల బోర్లకు. నువ్వు కాలువల పని తర్వాత చెయ్యి. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నింపుతలేవు అంటే ఒక్కనాడు మాట్లాడు. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రికేమో తెలంగాణ మీద ప్రేమ లేదు. ఆయన సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధిగానే తెలంగాణ సమాజం చూస్తుంది. ఆయన కలిసి వచ్చిన అవకాశం కొద్ది ఆయన ముఖ్యమంత్రి అయిన తప్పిస్తే ఆయన కూడా బయటకు చెప్తలేడు. ఆయన కూడా అదే అనుకుంటున్నాడు. ఉప ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఫైనాన్స్ ఆయన దగ్గర ఉంది. నిన్న సాగునీటి రంగం మీద రివ్యూ కూడా అయినట్లు తెలిసింది, పత్రికల్లో కూడా చూసినాం. అక్కడ పోయిన దేవాదులో పోయిన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కాలంలోనే సమైక్య నినాదం వినిపించినటువంటి పుణ్యాత్ముడు ఆయన. బట్టి గారు తెలంగాణ వాదని ఎవరు అనుకోరు, ఆయనే స్వయంగా ప్రకటించారు. సమైక్య రాష్ట్రం అయితే బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది, ఆ బడ్జెట్ ఎక్కువ సమైక్య రాష్ట్ర నినాదాన్ని కొనసాగించిన నాయకుడు ఆయన. కాబట్టి ఆయనకు తెలంగాణ మీద ఎట్లా ప్రేమ ఉండదు. రేవంత్ రెడ్డి అసలే తెలంగాణ మీద ప్రేమ లేదు. ఇప్పుడు నా బాధలు ఏంటంటే ఇవాళ తెలంగాణ సగటు మనుషులు కూడా ఆలోచించేదంటే పర్టికులర్గా పాలమూరు వాళ్ళం. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ళ మంత్రి, సరే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం మాట్లాడిండు, ఓకే. ఆయన పిసిసి అధ్యక్షుడిగా చేసిండు. పోయిపోయిందంటే ఇప్పుడు ఆయన నీళ్ళ మంత్రి. ఆయన ఆత్మను చంపుకుంటున్నాడా, అంతరాత్మను చంపుకొని మరి భరిస్తున్నాడా నాకు అర్థమైతలేదు. రెడీగా ఉన్నటువంటి సిస్టాన్ని వాడుకోలేక ప్రభుత్వం ఉంటే ఆయన నీళ్ళ మంత్రిగా ఏం చేస్తున్నట్లు. ఇంకొక అంశం చెప్తాను నేను, ఇది మానవీయమైన అంశం. ఏ మనిషికైనా ఎక్కడైనా ఏదైనా అనుబంధం ఉంటే తాపత్రయం ఉంటుంది, అరే ఏదైనా చేయాలని. ఆ ఊరితో బంధుత్వం ఉన్నా, ఆ ఊరితో పరిచయం ఉన్నా, ఆ ఊరిలో ఏమైనా చేసినా నేనేమైనా చేయాలని తాపత్రయం ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు జిల్లా అల్లుడు, చాలా మందికి తెలుసో తెలియదు. జడ్చల పక్కల, దుందుబివాగు పక్కల, లింగంపేట, కోడగల్ పక్కల వాళ్ళ అత్తగారు ఊరు. మీ అత్తగారు ఊరు పాలమూరు అండి. అవును, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు మీరన్న ఈ ఉద్దండాపూర్ కానీ, ఉద్దండాపూర్ అయితే వీళ్ళకి వాళ్ళ జ్యూరిడిక్షన్ వస్తుంది, వాళ్ళ పరిధిలో వస్తుంది. ఇంకొకటి ఆయన పెద్దలు వాళ్ళ ఇంటి ఆడపిల్ల మా వనపర్తి సంస్థానాధీశురాలు సరళమ్మ.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క పూర్వీకుల ఇంటి ఆడపిల్ల మా వనపర్తి సంస్థానాధీశురాలు సరళమ్మ. వనపర్తి రాజబంధువులు వీళ్ళు. పాలమూరు జిల్లా కేవలం బంధుత్వం గురించి చెప్తలేను. ఇక్కడ ఒక సారూప్యత ఏంటంటే మా వనపర్తి రాజులు మేము తలెత్తుకొని చెప్తాం. సైఫన్ సిస్టంలో ఉండేటువంటి ఏషియాలో మొదటి ప్రాజెక్టు కట్టింది సరళాసాగర్ ఇవి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ బంధువు సరళమ్మ, ఆమె పేరు మీద కట్టినారు. తర్వాత అనేక చెరువులు కట్టి వాటికి సప్త సముద్రాలని పేరు పెట్టినారు వనపర్తి సంస్థానాధీశులు. ఒక చెరువును సముద్రం తలపించేటట్లు కట్టినారు ఒక్కొక్కటి అంత పెద్దగా. వెనకటి రోజులలోనే దాదాపు 40-50 వేల ఎకరాలకు ఆయకట్టించేటువంటి చెరువులను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర వనపర్తి సంస్థానాన్ని. అటువంటి సంస్థానానికి బంధువు అయినటువంటి నువ్వు ఇలా తెలంగాణలో నీకు ఇంత బ్రహ్మాండమైనటువంటి అవకాశం, నీళ్ల మంత్రిగా అవకాశం వస్తే అడుగడుగు ఉరుకులాడి రైతాంగానికి ఇచ్చి పేరు తెచ్చుకునేటువంటి అవకాశాన్ని జారబెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళిద్దరంటే ఎట్లా చేయరబ్బా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మళ్ళీ చెప్తున్నాము, 100 సార్లు చెప్తున్నాము, భట్టి గారు తెలంగాణ ప్రేమికుడు కాదు, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రేమికుడు కాదు. మీరు రాసి పెట్టుకోండి. బహిరంగంగానే వాళ్ళు తెలంగాణ వ్యతిరేకుడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్తున్నారు ఇరిగేషన్ ఫైల్ నా దగ్గరకు వస్తలేవు, డైరెక్ట్ ముఖ్యమంత్రి తెప్పించుకుంటున్నాడు, ఆయన్నే చూసుకుంటున్నాడు అని చెప్పేసి నేను బహిరంగంగానే చెప్తున్నాడు ఆయన. మార్గం ఏంది? ఆయన ప్రజలకు వాస్తవాలు చెప్పి ప్రజల్లోకైనా రావాలి, మంత్రి పదవికైనా రాజీనామా చేయాలి. లేదంటే ధైర్యంగా నా శాఖ తరఫున నేను ఉత్తర్వులు ఇస్తున్నా, మీరు వచ్చినా రాకున్నా నేను పోయి కనేపల్లి కాడ నిలబడి నీళ్లు ఇస్తా. రైతాంగం కష్టాల కంటే కరువుకు మించినటువంటి ఆందోళనకు మించి నీకేం లేదు. రాజకీయాల తర్వాత, పార్టీల తర్వాత ముందు ప్రాంతము ప్రజలు బతకాలి, నేను పోయి ఆడ నిలబడి పంపులు స్టార్ట్ చేస్తా అనే రోషం చూపించాలి. నిజంగా రోషం ఉంటే అంతే కదా. ఇక లేదు నాకు రోషం అంటేనంటే నీ ఇష్టం, మేమేం చేయాలి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మనం మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలుగా టైంపాస్ చేసిండు. మనకందరికీ తెలుసు. భూసేకరణ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కమిషన్ల కోసం పంప్ హౌసులు కట్టుకున్నారు, కాంట్రాక్టుల నుంచి వచ్చే కమిషన్ల కోసం రిజర్వాయర్లు కట్టిన కానీ ఆ కాలువలు పూర్తి చేయలేదని చెప్పేసి అని ఆరోపణ చేసిండు, టైంపాస్ చేసిండు. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడితే ఏమవుతుందంటే మనకు సంస్కారం అడ్డం వస్తుంది. ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి లాంటి ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి వ్యక్తి, ఒక రాష్ట్ర పాలకుడు, రాష్ట్ర అధినేతగా ఉండేటువంటి వ్యక్తి ఇంత చౌకబారుగా మాట్లాడకూడదు. చెత్త మాటలు ఇవి, చెత్త మాటలు. ఎందుకంటున్నంటే ఒక రిజర్వాయర్ కంప్లీట్ అయి నార్లాపూర్ ఉంది, కంప్లీట్ చేసి దాంట్లో మేము నీళ్లు నింపినామంటే భూసేకరణ కాలేదంటే బుద్ధి ఉన్న మాటలా, బుద్ధి లేని మాటలా? భూసేకరణ కాకుండా నీళ్ళు నింపుతామా? ఒకటి. అందులో తాండా ఉంటే ఆ తాండాను రిప్లేస్ చేసి రిహాబిలిటేట్ చేసినాం, పునరావాసం కల్పించినాం. తాండా పైకి వచ్చి కట్టుకున్నారు, అయిపోయింది. ఏదులలో 2 గ్రామాలు పోయినాయి, బండరాయపాకుల, కొంకలపల్లి. 2 గ్రామాలకు పునరావాసం ఇచ్చి పైకి తీసుకొని పోయి కట్టి గృహప్రవేశాలు చేయించడం 3 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు కొత్త ఇళ్లలో నివసిస్తున్నారు. భూసేకరణ వట్టెంలో కూడా ఉండేటువంటి తాండాను పైకి తీసుకొని పోయి కట్టినాం. 1 ఎకరా భూసేకరణ మిగిలేదు. 5 రిజర్వాయర్లలో ప్రత్యేకంగా నార్లాపూర్లో కానీ, ఏదులలో కానీ, వట్టెంలో కానీ, కర్వేణలో కానీ 1 ఎకరా భూమి లేదు. ఉన్నదల్లా ఏడా అంటేనంటే నేను చెప్పిన, గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, 27,000 ఎకరాల భూసేకరణ అవసరం మొత్తం పాలమూరు రంగారెడ్డికి. అందులో మిగిలింది 160 ఎకరాలు మాత్రమే. వన్డే పని అది, ఒక్కరోజు పని 160 ఎకరాలు. ఈ 160 ఎకరాలు కూడా రిజర్వాయర్లలో లేదు. ఈ 160 ఎకరాలలో కూడా కొంత పోర్షన్ కల్వకోల్ అనేటువంటి గ్రామం పరిసరాలలో, అది కూడా పుణ్యాత్ముడు జూపల్లి సదా జూపక చేసినటువంటి నిర్వాకం. అది పోయిన టర్మ్లో జూపల్లికి ఓడిపోయింది కాబట్టి గెలిచిన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా అడ్డుపడింది ఆయన. ఆ కారణం చేత అది ఆగింది. కల్వకోలు పరిసర ప్రాంతంలో కాలువ కోసం తీసుకునేటువంటి జాగాలో అక్కడ కొంత అంతరాయం ఏర్పడింది. ఉదండాపూర్ కాడ చాలా ఏనుగు మొత్తం పోయింది, తోక మాత్రమే. నేను బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాయి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి. మేము కట్టినటువంటి 5 రిజర్వాయర్లలో ప్రధానంగా నీళ్లు నింపుకోవడానికి సత్వరం అవకాశం ఉండేటువంటి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వేణ ఈ 4 రిజర్వాయర్లలో 1 ఎకరా భూమి అన్న భూసేకరణ పెండింగ్లో ఉంటే ఏ రైతుది, ఏ సర్వే నెంబర్ రేపు ప్రకటించండి, నాది తప్పైతే రేపు జైలుకి పంపండి. మీకు అవగాహన లేకుండా, చిత్తశుద్ధి లేకుండా, బుద్ధి లేకుండా మాట్లాడి ఉంటే క్షమాపణ చెప్పండి ప్రజలకు. అంటే ప్రజలకు ప్రత్యేకించి మీరు అన్నట్టు ఈ 4 రిజర్వాయర్ల ప్రాంతంలో ఉండే ప్రజలకు మైన్యూట్ లెవెల్లో తెలియకపోవచ్చు, కానీ అందుకే ముఖ్యమంత్రి భ్రమల్లో వాళ్ళని పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు. లేదు, ప్రజలు భ్రమలకు గురి అయ్యే పరిస్థితి ఏం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా పోయి రక్తం తీసి చల్లుతున్నారు. ఆయన చేసినటువంటి ఆ రకమైనటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా, నీకు రక్తపిపాసిలాగా ఉన్నావు, ఇగో నీకు రక్తం బలిస్తావు, నువ్వు మాకు నీళ్ళు అని చెప్పి మాట. అంతకంటే అవమానం ఉంటుందా అండి ఓ ముఖ్యమంత్రి స్థాయిలో? అనవసరమైన ప్రతిష్టకు పోయి, అనవసరమైన ప్రతిష్ట ఇది, మూర్ఖపు ప్రతిష్ట. పాలకులకు ఇంత కఠినమైనటువంటి ప్రతిష్ట ఉండకూడదు ఎప్పుడు కూడా. పాలకులు అనేటువంటి వాళ్ళు రాచరికాలు చేసిన కాలంలో కూడా రాజకీయంగా ఏమైనా కక్షలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి.
రాచరిక కాలంలో కూడా ప్రత్యర్థి రాజు యుద్ధంలో ఓడిపోతే సంహరించడము, జయించిన తర్వాత ఇంకేదో చేయడం చేస్తారని ప్రజలను ఎప్పుడు శిక్షించారు. యుద్ధంలో గెలిచిన రాజు గెలిచిన తన రాజ్యంలో కలిసిన ఇంకో ప్రాంత ప్రజలను ఏనాడు కూడా శిక్షించినటువంటిది చరిత్రలోనే లేదు. ఈ ఆధునిక చరిత్రలో ఈ పుణ్యాత్ముడు తెలంగాణ మీద కసి తీసుకుంటున్నాడు కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపానికి. మీరు అదే ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటిది లేదు. అక్కడ వాళ్ళిద్దరికి ఎంత రాజకీయ వైరం ఉన్నా కూడా నీళ్ళ విషయంలో మాత్రం వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు ఇంకా సిమెంట్ చేసి ఇంకా ఎక్కువ చేసి ఇంకా కంటిన్యూ చేస్తారు. ఉద్యమం నడిచినాడు కూడా కేసీఆర్ ఇదే చెప్పాడు. 20 రోజులు ఆల్మట్టి నుంచి రావాల్సిన నీళ్లు ఆలస్యం అయితే ఇక్కడ ఉండేటువంటి అన్ని పార్టీల నాయకులు పోయి విజయవాడ బ్యారేజ్ దగ్గర, కృష్ణా బ్యారేజ్ దగ్గర ఒకే పిడికిల్లో కాంగ్రెస్, తెలుగుదేశము, సిపిఐ, సిపిఎం లాంటి జెండాలు ఒకటే పిడికిట్లో పట్టుకొని మాకు నీళ్లు కావాలని ఆందోళన చేస్తారు. దశాబ్దాల తరబడి నోరెండినటువంటి తెలంగాణ కోసం ఈ పార్టీలు ఎందుకు మాట్లాడవు అనేటువంటి మాట 100 సార్లు చెప్పిన కేసీఆర్. అంటే ఆంధ్ర ప్రాంత ప్రయోజనం వచ్చినప్పుడు ఈ నాయకులు ఎట్లుంటారు, తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లుంటారు అని. అందుకే ఇవాళ మనం చూస్తున్నాం. ఇంకోటి కూడా మాజీ ఎంపీ వినోద్ గారు కూడా ఈ విషయాన్ని చాలా బాగా చెప్పినారు. పోలవరానికి సంబంధించి చాలాసార్లు కొట్టుకపోయింది. ఆ డయాఫ్రామ్ కావచ్చు, లేకుంటే కాఫర్ డ్యామ్ కావచ్చు, రకరకాలుగా దాదాపు 7-8 సార్లు పోయింది. పోయిన దాని యొక్క పునరుద్ధరణ కోసం అవసరమయ్యే ఖర్చు ఎంత అంటే కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అది ఎందుకంటే అది నేషనల్ ప్రాజెక్ట్. కొద్దిగా తక్కువ 10,000 కోట్ల రూపాయలు. అంటే కొద్దిగా తక్కువ 10,000 కోట్ల రూపాయల డ్యామేజ్ జరిగినటువంటి దాని మీద, పోలవరం కాడ జరిగినటువంటి డ్యామేజ్ మీద చంద్రబాబు నాయుడు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకోలే, సంధించుకోలే. అవినీతి అని మాట్లాడుకున్నారు కానీ మీ తప్పు ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం ఇంకేం మాట్లాడలేదు. ఇద్దరు కలిపి మళ్ళీ కేంద్రం నుంచి నిధులు వచ్చి తొందర రిపేర్ కావాలనేటువంటిదే మాట్లాడింది. కేవలం 300-400 కోట్లతో రిపేర్ అవుతుందని చెప్పి మేడిగడ్డలో కుంగినటువంటి 3 పిల్లర్లను 300-400 కోట్లతో మేము 4-5 నెలల్లో పూర్తి చేస్తాం, మేమే చేస్తాం, మా బాధ్యతనే అని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ముందరికి వస్తే లే నువ్వు చేయొద్దు, చేయనే వద్దు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి పనికే రావని చెప్పిండ్రు అని చెప్పి. పోలవరం ఎట్లా పనికి వస్తుంది? పోలవరానికి ఎందుకు రాలే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ? కుంగినటువంటి శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రాకపోగా పోలవరం ప్రాజెక్టులో పనిచేసిన వాళ్ళని డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్లు చైర్మన్గా చేస్తారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నార్లాపూర్ పంప్ హౌస్ ఆన్ చేయగలిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కన్నేపల్లి పంప్ హౌస్లను ఆన్ చేస్తలేదు, ఎందుకు కన్నేపల్లి నుంచి నీళ్ళని ఎత్తిపోస్తలేదు, ఎందుకు ఆ నీళ్లు కిందికి పోయేటట్టుగా చేస్తుంది, బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడిన ఏ ప్రాజెక్టు కూడా, తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ ఏ పంపులు కూడా, ఎత్తిపోతల పంపులు కూడా పనికిరానివి కాదు, అన్నీ పనికొచ్చేవే. కానీ 2.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైంపాస్ చేసిండు. ఆ ప్రాజెక్టులు పనికిరావని, ఆ పంపులు పనికిరావని, ఆ పంపుల నుంచి నీళ్లు ఎత్తిపోయలేమని, ఆ ప్రాజెక్టులలో నీళ్లు నింపలేమని ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేసిండు. తెలంగాణ ప్రజలకు వాళ్లకు హక్కుగా రావాల్సిన నీటిని రానియకుండా చేసిండు. ఆ నీళ్లు ఒడిసిపెట్టవలసిన నీళ్ళని తెలంగాణ కిందికి ఈడిచిపెట్టేసిండు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూసినాం. చంద్రబాబు నాయుడు, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమలో ఏ నీళ్ళనైతే వాళ్ళు ఎత్తిపోసిండ్రో ఆ నీళ్లు కృష్ణానదిలో కలుస్తున్న దగ్గర గోదావరి హారతిచ్చిండు. అక్కడ వాళ్ళు నీళ్లు తీసుకొని, నీళ్లు నింపుకొని, నీళ్లు పారించుకొని సంబరాలు చేసుకుంటుంటే తెలంగాణ రైతులు రక్తం జల్లుతాను సిద్ధమవుతున్నారు. నిరంజన్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూసినాం నార్లాపూర్ పంప్ హౌస్ని వీళ్ళు ప్రారంభించిండ్రు. నార్లాపూర్ పంప్ హౌస్ పనిచేస్తుంది. ఇన్ని రోజులు పనిచేయదన్నది ఈరోజు పనిచేసింది. కన్నేపల్లి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. అవి ఎత్తిపోయొచ్చు కానీ ఎత్తిపోస్తలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీళ్లు ఉన్నాయి, పంపులు ఉన్నాయి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకటి ప్రజలు ఏమన్నా అనుకొని ఇవ్వకుండా ఉంటేనే, నీళ్ళు ఇస్తే ఎట్లయినా మళ్ళీ కేసీఆర్కి పేరు వస్తుంది. నీళ్ళు ఇవ్వకుండా ఉంటే మేము ఎట్లా మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు. ఈ రకంగా కసి తెచ్చుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రివ్యూలో అంతరంగికంగా మాట్లాడినప్పుడు తెలిసి వచ్చినటువంటి అంశం మనకు, ఈ మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఇచ్చి ఆ మోటార్లు నడిపి మోటార్ల కరెంటు బిల్లు ఏడబెట్టుకుంటామా మళ్ళీ 2-3 వేల కోట్ల రూపాయలు ఇప్పుడు పెండింగ్ ఉన్నవే ఉన్నాయి. ఇది ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి యొక్క కామెంట్. ఇది రివ్యూలో గ్యాస్ ఖర్చు అవుతుందని పస్తులు ఉన్నట్టు అయిపోతుంది. ఇట్లా వంట గ్యాస్ ఖర్చు అవుతుంది కాబట్టి పస్తులు ఉండాలి. ఈ భారీ కరువు ఛాయలు అలుముకునే ఆల్రెడీ. ఇది చాలా భయంకరమైన కరువుగా మనకు పరిణమిస్తుంది. రేపు మంచినీళ్ళకు కూడా ఎద్దడి ఏర్పడుతుంది. మనకు ఉండేటువంటి మంచినీటి స్కీమ్స్కి అవసరమైనటువంటి రిజర్వాయర్లు కూడా అన్ని సాగునీటి రిజర్వాయర్లే, మంచినీటి రిజర్వాయర్లు కూడా.
సాగునీటి కోసం ఉద్దేశించిన దాంట్లోకి వెళ్ళి మంచినీళ్ళకి కూడా మనం లెవెల్స్ పెట్టుకున్నాం. అవి రిజర్వాయర్ల నుంచి ఎగ్జాక్ట్లీ. కాబట్టి రేపు మంచినీళ్ళకు కూడా కటకట, పరిశ్రమలకు కటకట, లక్షల కోట్ల మంది, లక్షలు కూడా కాదు కోట్ల మంది, వీళ్ళ భవిష్యత్తు ఏంది అసలు? హైదరాబాద్లో విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇబ్బంది కాదు, హైదరాబాద్లో ఉండేటువంటి పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నీళ్లు లేకపోతే? ఇప్పటికే చాలా పరిశ్రమలకు సంబంధించి, చాలా కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు వందల వేల ట్యాంకర్లు, ప్రైవేట్ ట్యాంకర్లు పెట్టుకొని నీళ్లు తెచ్చుకుంటున్నారు హైదరాబాద్ సిటీలో. వాళ్ళు హైదరాబాద్ విడిచిపెట్టి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితిని కల్పించేటప్పుడు అసలు పాలకులుగా ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అనవసరమైనటువంటి ప్రతిష్టకు పోయి మూర్ఖంగా, మొండిగా మేము ఈ మాట మాట్లాడినాం కాబట్టి దీనికే కట్టుబడి ఉండాలనేటువంటి అజ్ఞానాన్ని ప్రదర్శించకుండా, అపరిపక్వతను ప్రదర్శించకుండా, ఇప్పటికైనా మించింది లేదు, పెద్ద మనసు చేసుకొని రాజకీయాలను పక్కకు పెట్టి, కక్షను పక్కకు పెట్టి, రైతాంగ ప్రయోజనాల కోసం మేము మొదలు పెడుతున్నాం కన్నెపల్లి పంపు, నీళ్లు అందేకాడికి ఎంతవరకు అందుతే అంతవరకు మేము కొడతామని, నీళ్లు ఎత్తుతామని చెప్పి ప్రకటన చేసిపోతే హుందాగుంటుంది. ప్రజలు అది మర్చిపోతారు. ఇంతకుముందు మాట్లాడే మాటలు మర్చిపోయి, సరే పోయి ఎట్లయితే మాకు నీళ్ళు వచ్చింది చాలని సంతోషపడతారు, సంబరపడతారు. ఈ ఇంగితం చూపమని మేము కోరుతా ఉన్నాం. నిరంజన్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి అనవసరంగా ప్రజల్లో భయాలను తీసుకొస్తున్నాడు, అనుమానాలను తీసుకొస్తున్నాడు. మేడారం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ బ్యారేజ్లని నింపితే ఆ బ్యారేజీలు కొట్టుకపోతాయి, ఆ బ్యారేజీలు కొట్టుకపోతే భద్రాచలం మునిగిపోతుంది, చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోతాయని ఇంతకుముందు అనేక సందర్భాల్లో టీ న్యూస్ ద్వారా కూడా చెప్పిన ముఖ్యమంత్రి ఇవన్నీ జూటా మాటలు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అట్లాంటిది ఏమీ లేదు. ఇంతకుముందు ఇంతకంటే చాలా పెద్ద వరదలు వచ్చినాయి. ఈ బ్యారేజీలు లేనప్పుడు పెద్ద వరదలు వచ్చినాయి, బ్యారేజీలు వచ్చిన తర్వాత కూడా పెద్ద వరదలు వచ్చినాయి. ఏది కూడా ఎప్పుడు కూడా భద్రాచలంకి ప్రమాదం జరగలేదు. ఈయన చెప్తున్న 40 గ్రామాలకు కూడా ఎప్పుడు ప్రమాదం జరగలేదు. రైతులకు చాలా ఒకటి స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు రైతులను ముఖ్యమంత్రి ఈ రకంగా భయపెట్టి, ఎందుకు రైతులను ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ఈ పనులను తప్పుపట్టే ప్రయత్నం తను నీళ్ళు ఇవ్వకపోవడానికి కారణం ఇది అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గోదావరి తీరం వెంబడి ఉండేటువంటి ఈ పక్క ఆ పక్కకు ఉండేటువంటి గ్రామాల రైతులకు తెలుసు, గతంలో అతి భారీ వర్షాలు వచ్చినప్పుడు పోయినాడు అటు పోయినాడు 20 నుంచి 26 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది ఒక్కొక్క రోజు గోదావరిలో. ఈ బ్యారేజీలు ఉన్నా కూడా బ్యారేజీలు నిలబడ్డాయి, తట్టుకొని నిలబడ్డాయి. అటువంటి వరద వచ్చినాడు కూడా ఒక బ్యారేజ్ ఏం కాదు, ఒక పిల్లర్ కూడా ఏం కాదు, మేడిగడ్డలో పిల్లర్ కూడా ఏం కాలే. ఆ కుంగినటువంటిది కూడా వరద వచ్చినప్పుడు కుంగలే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. వరద కాలంలో కుంగలే, అది వరదలన్నీ అయిపోయిన తర్వాత కుంగింది. అది శాబిటేజ్ అనేటువంటిది కూడా స్పష్టమైన ఆధారాలతో మన కంప్లైంట్ కూడా ఇచ్చినాం. అప్పుడు ఉండేటువంటి ఆ స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వంలో పనిచేసే ఇంజనీరే కంప్లైంట్ ఇచ్చిండు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్. కుంగింది కూడా వరద వచ్చినా కూడా తట్టుకున్నది, కుంగిన పిల్లర్ కూడా వరద వచ్చినప్పుడు తట్టుకున్నది, వరద వచ్చినప్పుడు కుంగలేదు. వరద తగ్గిన తర్వాత కుంగిన ఆ 3 పిల్లర్లు, ఆ 3 పిల్లర్లు కుంగినటువంటివి చాలా సులభంగా రిపేర్ చేసుకునే అవకాశం ఉందని ప్రపంచం అంతా కోడే కూసినా కూడా, ఇంజనీర్లు చెప్పినా కూడా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పినాం. అక్కడ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటిది వాళ్ళు ఏమి చేయకుండా ఒక రోజులో వచ్చేసి ఓ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిపోతే అది ప్రామాణికంగా తీసుకోలేం కదా. దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే మరి వాళ్ళ పోలవరాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకోవట్లేదు? అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్రిటికల్ కేటగిరీ కింద పెట్టిన 2 డ్యామ్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, బొకారో ఒకటి ప్లస్ లోర్ ఖజోరీ డ్యామ్ ఒకటి. వాటిని రిపేర్లు చేయించేసేస్తున్నారు. ఎప్పుడు మేడిగడ్డ ఇచ్చిన టైంలోనే అవి కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు రిపేర్లు చేసేసుకుంటున్నారు, చకాచకా పనులు అయిపోతున్నాయి, అది ఆ డ్యామ్లు వాడుకుంటున్నారు కూడా వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం 3 సంవత్సరాలైనా కూడా దాన్ని ముట్టుకోలేదు. కేవలం కక్ష, రాజకీయ కక్ష. మా కాంగ్రెస్ హయాంలో గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భావన, ఒకటి కూడా కట్టలే. దేవాదుల కోసం జరిగినటువంటిది కూడా బ్యారేజ్ కాదు, అది ఓన్లీ లిఫ్ట్ కోసం, డైవర్షన్ కోసం చంద్రబాబు నాయుడు ఆయన శంకుస్థాపన చేసి తర్వాత కాలంలో పని అయింది. మినాయిస్తే పోచంపాడు నుంచి ధవళేశ్వరం వరకు ఒక బ్యారేజ్ వీళ్ళు కట్టాలి. ఇలా కట్టిన అన్నీ కూడా 7 కంప్లీట్ చేసింది అంతా కూడా కేసీఆర్. సో ఈ బ్యారేజీలు కట్టి ఈ నీళ్లను ఈ ఉనికిలోకి తెచ్చి, అది కూడా వాళ్ళు సర్వేల పేరు మీదనే ఒక్కొక్క ప్రాజెక్ట్ 7-8 ఏళ్ళు చేసినప్పుడు ఇంత భారీ ప్రాజెక్టును 3.5 ఏళ్లలో కేసీఆర్ కంప్లీట్ చేయడాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు కూడా కాళేశ్వరం ఇచ్చినటువంటి సత్ఫలితాన్ని, కాళేశ్వరం నీళ్ళు ఇవ్వలేదా కేసీఆర్? పంపులు నడవలేదా? 2 సంవత్సరాలు పంటలు పండలేదా రైతులకు? బ్రహ్మాండంగా పండినాయి కదా. అప్పుడు నడిచినా ఇప్పుడు ఎట్లా నడవు? చెరువులన్నీ నిండిపోయినాయి. అప్పుడు నడిచినా ఇప్పుడు ఎట్లా నడవవు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జిల్లా, ఆయన సొంత మండలం కూడా బహుశా అటే వస్తుందేమో, తుంగతుర్తి వైపే వస్తుందేమో. తుంగతుర్తి నియోజకవర్గం కోదాడ అటువైపే ఉంటుంది అనుకుంటాను. నడిగూడెం
అక్కడ దాకా కూడా నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళే కదా. మరి అప్పుడు వచ్చినాయి ఎట్లా, ఇప్పుడు రావట్లా? అప్పుడు భారీ వరదలకు తట్టుకొని నిలబడ్డటువంటి ఈ బ్యారేజీలు ఇవాళ దానికి వంకబెట్టి పేరు పెట్టి నీళ్ళు లేకుండా ఎట్లా ఆపుతావు? పోనీ ఇప్పుడు ఒక కనేపల్లి కాడ లిమిటెడ్గానే కదా లిఫ్ట్ చేసేది. మినిమం డ్రా లెవెల్కు మెయింటైన్ చేస్తే అన్నారంలో కానీ సుందీర్లలో కానీ రోజుకు 7-8 టీఎంసీల చొప్పున మన నీళ్లు మళ్లింపు చేసుకోవచ్చు, దాకా తెచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మినిమం కనీసమైనటువంటి లెవెల్కు మెయింటైన్ చేసుకొని కూడా అత్యధికంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గేట్లు మొత్తం పొంగి పొర్లాల్సిన అవసరం కూడా లేదు. మినిమం వాటర్తో కూడా ఇలా ఉత్తర తెలంగాణ కరువును జయించడానికి అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి నీళ్ళు ఎత్తిపోయొద్దని ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలేదు. ఆ బ్యారేజ్లను వాడొద్దు అని చెప్తే చెప్పి ఉంటుంది, కానీ బ్యారేజ్లను వాడొద్దు అంటే దాని అర్థం మీరు గేట్లు దింపొద్దు అని చెప్పేసి అర్థం. అంతేగాని మీరు గేట్లు దింపకుండా నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేయాలన్న సంకల్పం ఉంటే దారులు వెతుకుతారు. దేశంలో ఇంజనీర్లు లేరా? పోనీ తెలంగాణలో ఉండేటువంటి ఇంజనీర్ల మీద నాకు నమ్మకం లేదు, వీళ్ళ పరిజ్ఞానం మీద ఈయన గౌరవం లేదు, నమ్మకం లేదు. భారతదేశంలో ప్రపంచంలో ఇంజనీర్లే లేరా? అర్జెంటుగా ఒక టీంను కాన్స్టిట్యూట్ చేసి ఇంజనీర్లందరినీ రప్పించి మీరు చేసి నేను నీళ్ళు అయితే ఇవ్వాలి, ఈ ఉపద్రవం నుంచి ఎట్లా బయటపడడం, రిపేర్లు తర్వాత మిగతా ఎంక్వైరీ తర్వాత అవంతా ముందు నేను నా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే మార్గం ఏందో చెప్పాలని చెప్పాలా పాలకుడు ఎవడైనా. ఖచ్చితంగా ఆ దృష్టే లేదు, ఆ ఆలోచనే లేదు. కక్ష తెచ్చుకుంటున్నా అన్నట్లే. దేశంలో వేలాది పెద్ద పెద్ద డ్యామ్లను కట్టిన వాళ్ళు ఉన్నారు, వాటిని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు ఆ ఇంజనీర్లు ఒక 10 మంది బెస్ట్ ఇంజనీర్లను పిలిపించేసి వాళ్ళతో ఒక రిపోర్ట్ తెప్పించుకున్నా కూడా. ఇంకోటి మీ దృష్టికి నేను తెచ్చేది ఏంటంటే తెలంగాణ ప్రజల దృష్టికి కూడా పాలమూరు రంగారెడ్డిలో నిర్మాణమైనటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం స్కీమును పంప్ హౌజులు కానీ మొత్తం ప్రాజెక్టు కానీ ఈ మొత్తం కాండ్యూట్ సిస్టమ్ అంతా కూడా, అదేవిధంగా కాళేశ్వరాన్ని, వీటిని అధ్యయనం చేయడం కోసం ప్రపంచంలోని చాలా దేశాల ఇంజనీర్లు, చాలా దేశాల ప్రభుత్వాలు వచ్చిపోయినాయి, ప్రతినిధులు వచ్చిపోయినారు. వాళ్ళు వచ్చి ఇంత గొప్పగా ఉందని చెప్పిపోయినారు. సిడబ్ల్యూసీ చెప్పింది, ఇప్పుడు సిడబ్ల్యూసీ చెప్పింది కదా ఇంజనీరింగ్ మారవాలని. మరి ఇంజనీరింగ్ మారాలంటే ఇంజనీరింగ్ మహా అద్భుతం అని అదే సిడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. 3 పిల్లర్ల కోసం ఎన్డీఏ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ మీద ఉండేటువంటి వ్యతిరేకతతోన కక్షతోన వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం, ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం, కేసీఆర్ని ఎట్లనే ఓడించాలనడం కోసం ఒక రాంగ్ రిపోర్ట్ ఇచ్చి కక్ష పెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. అందులో వాళ్ళు సఫలమైనారు. నిరంజన్ రెడ్డి గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర పట్టిసీమ నీళ్లు గోదావరిలో కలుస్తున్న దగ్గర ఈరోజు గోదావరి ఆరతి ఇచ్చిండు. తెలంగాణ రైతులకు ఒకటే అనుమానం, ఆంధ్రప్రదేశ్ కింది రాష్ట్రం, దిగువ రాష్ట్రం, పైన తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లేని నీళ్లు అక్కడ ఎట్లా వస్తున్నాయి? కృష్ణా గోదావరి 2 కలిపే దగ్గర ఈరోజు ఆయన గోదావరి ఆరతి చేసిండ్రు. కృష్ణా గోదావరి 2 కూడా తెలంగాణ నుంచే పోతాయి. తెలంగాణలో లేని నీళ్లు, ఏ నీళ్ళైతే తెలంగాణ రైతులకు రావాలనో, ఏ నీళ్ళైతే పాలమూరు రైతులకు రావాలనో అవి వాళ్ళకు వస్తలేవు. కానీ అక్కడ కృష్ణా జిల్లాలో పోయి కృష్ణా గోదావరి 2 కలుస్తున్నాయి. ఎట్లా కలుస్తున్నాయి అనేది తెలంగాణ రైతులకు ప్రతి ఒక్కరికి అనుమానంగా ఉంది. అందుకే చాలా ముందు చూపుతోన ఆంధ్ర వాళ్ళు ఆనాడు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి కాలంలోనే పోలవరానికి దిగువన పట్టిసీమ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టినారు. ఎందుకు పెట్టినారు అదంటే, మేము పోలవరం కట్టుకొని అది కంప్లీట్ అయ్యేంత వరకు వేచి ఉండలేము, మాకు నీళ్ళు అయితే కావాలి కదా అని ముందే అడ్వాన్స్గా కాలువ తవ్వేశారు. 80 మీటర్ల బెడివిడితో తవ్విన కాలువ. అది నేను ప్రత్యక్షంగా చూసి వచ్చిన పట్టిసీమ ప్రాజెక్టుని, అదేవిధంగా ఆ కాలువని, పోలవరం కాలువని 80 మీటర్స్ బెడివిడుతుంది, దాదాపు నది పోయినంత ఉంటుంది. అది కాలం ముందే తవ్వుతున్నావు రాజశేఖర రెడ్డి నానాడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఇంజనీర్లు కూడా. అంటే వాళ్ళ ముందు చూపేటువంటిది అంటే పోలవరం అయ్యే లోపలే, పోలవరం నుంచి పోయేటువంటి ప్రధాన కాలువకు పోలవరం అయ్యే కంటే ముందే అడ్వాన్స్గా నీళ్ళని వాడుకోనికి కింద పట్టిసీమ అనేటువంటి జాగాలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి ఆ నీళ్ళని లిఫ్ట్ చేసి ఈ కాలువలో పోసుకొని పండించుకుంటున్నారు. సో పోలవరం కంప్లీట్ కాకపోయినా ఇంకా ఎన్నేళ్ళు పట్టినా ఆలస్యమైనా వాళ్ళకేం కరువు ఉండదు. గోదావరి నీళ్ళని తీసుకొని పోయి కృష్ణాకి సప్లిమెంట్ చేస్తారు. గోదావరి నీళ్ళని కృష్ణా డెల్టాకి సప్లిమెంట్ చేయడానికే ఈ కెనాల్ ఉంది, అది చేస్తున్నారు. సో ఇవాళ మనకు నీళ్లు ఉన్నాయి. అసలు కేసీఆర్ యొక్క ఉద్దేశమే కరువుకు గొప్పగా కల్పతరువుగా ఉపయోగపడాలనే కాళేశ్వరాన్ని కట్టినారు. ఈ కామన్ సెన్స్ లేదు వీళ్ళకి ఇది అర్థమైతే లేదు. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది రైతాంగానికి. ఇప్పుడు కరువు వచ్చింది కదా, గోదావరిలో నీళ్లు లేవు, గోదావరిలో ఎగువ నుంచి నాసిక్ వైపు నుంచి నీళ్ళు వస్తలేవు, శ్రీరామ్ సాగర్కు నీళ్ళు వస్తలేవు, నీళ్ళే లేవు. సో నీళ్లు ఉన్నదల్లా కిందికి పోయినాక గోదావరిలో మేడిగడ్డ కాడొచ్చి కలిసేటువంటి నీళ్ళే, ప్రాణహిత నీళ్ళే. సో ఆ ప్రాణహిత నీళ్లను ఇప్పుడు కాదు, ఇంకా 50 ఏళ్ళకైనా 5 ఏళ్ళు 6 ఏళ్ళు వరుస కరువులు వచ్చిన దేశంలో
దక్షిణ భారతంలో అంటే మధ్య భారతంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇటు మహారాష్ట్ర, గడ్చిరోలి ఇటువైపు దండకారణ్యంలో కురిసేటువంటి స్వల్ప వర్షానికి కూడా ఎక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టడానికి, చెరువు కట్టడానికి, ప్రాజెక్ట్ కట్టడానికి ఆస్కారం లేదు. అక్కడ అది దట్టమైన అడవి కాబట్టి అందులో పడిన ప్రతి చుక్క నీటి బొట్టు ప్రాణహిత ద్వారా గోదావరిలో వచ్చి కలుస్తుంది. కాబట్టే కేసీఆర్ ఏం చేసిండంటే కాలమైనప్పుడు నువ్వేం చేయాల్సిన పని లేదు, కాలమైనప్పుడు ఎట్లా నీళ్ళు వస్తాయి, కాలం కానప్పుడు ఈ ప్రాణహిత నీళ్ళని తీసుకుంటే వీటిని ఎత్తిపోసుకుంటే తెలంగాణకు శాశ్వత కరువును మనం జయించినట్లే అని చెప్పి ఒక కాళేశ్వరము, ఒక పాలమూరు తెలంగాణ భూభాగం యొక్క శాశ్వత కరువును తరమడానికి చేసినటువంటి బృహత్కరమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి 2 ప్రాజెక్టులు. ఇవి వీళ్ళకి అర్థం కాదా, అర్థమయ్యేదా, ప్రజల్ని శిక్షిస్తుండ్రా కేసీఆర్ మీద ఉండేటువంటి కోపానికి, ఇంకోవైపు ఆంధ్రాకు మేలు జరిగితే చాలనేటువంటి తాపత్రయం ఉందా తెలుస్తలేదు. నిరంజన్ రెడ్డి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ రిజర్వాయర్లలో అత్యల్ప రిజర్వాయర్ లెవెల్స్ ఉన్నాయి ఈరోజు. అదే ఆంధ్రాలో అయితే తెలంగాణ కంటే దాదాపు 2.5 ఇంతలు ఎక్కువగా ఉంది. సగటున వాళ్లకు రిజర్వాయర్లలో ఈ సీజన్లో ఇప్పుడు ఈ నెలలో ఎన్ని ఉండాలనో అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది, ఎందుకు తెలంగాణ రిజర్వాయర్లను ఎండబెట్టినరు, బరాబర్ అడుగుదాం. నిరంజన్ రెడ్డి గారు, ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణలో ఉండే రిజర్వాయర్లలో ఎన్నడూ లేనంతగా అతి తక్కువ నీటి నిల్వలనే తెలంగాణ మొత్తంలో నీటి నిల్వలు ప్రస్తుత నీటి నిల్వ 12.92 టీఎంసీలు మాత్రమే ఉంది. అట్లాగే శాతం 12.92% మాత్రమే ఉంది. అట్లాగే నిరుడు 30.31% ఉండేది. అంతకు సాధారణంగా అయితే 19.26% ఉండాలి. అదే ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే 30.08% ఉన్నాయి. అంటే తెలంగాణలో సాధారణంగా ఎంత ఉండాలనో ఎల్నినో పరిస్థితుల్లో కూడా ఆంధ్రాలో అంత నీళ్లున్నాయి. తర్వాత వాళ్ళ దగ్గర లోటు, దక్షిణ భారతదేశంలోనే లోటు లేని రిజర్వాయర్లలో నీటి లోటు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 21.35% వాళ్ళ దగ్గర ఇప్పుడు నీళ్లున్నాయి. ఎందుకు 2.5 సంవత్సరాల్లోనే రివర్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది పరిస్థితి? ఆంధ్ర ప్రాంతంలో నీళ్లుంటే మనకేం బాధ లేదు, అక్కడ ప్రజలు ఉన్నారు, అక్కడ రైతాంగం ఉన్నారు, వాళ్ళు బ్రతకాల్సిందే. కానీ మనం వాడుకోలేనటువంటి ఈ చాతకాంతనము, ఈ తెలివి తక్కువతనంతోనే అలా తెలంగాణ సమాజానికి ఇది ఒక నరకప్రాయమైన పరిస్థితి అయిపోయింది. ఇది ఒక శిక్ష అయిపోయింది. అసలు ఏం చేయాలనో రైతులకు అర్థమైతలేదు. వాళ్ళ చేతులు ఏం లేదు, ఆందోళన చేయడం తప్ప, బాధపడడం తప్ప, ఏడవడం తప్ప. ప్రభుత్వం ఇంత మూర్ఖంగా ఉండేటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఏడ ఉండదండి. నీళ్లు లేకపోతే ఇంతకుముందు ఆకాశానికి ఉన్న నీళ్లను ఏదో ఒక ఉపాయం మళ్ళీ నీళ్లను మలిపేయాలనే ప్రయత్నం చెప్పి ఒక సాధారణ రైతు పంట చేతికి వచ్చిందంటే తన బోర్ ఎండిపోయినా లేకుంటే కాలువ ఎండిపోయినా ఎక్కడ నీళ్ళు లేకపోయినా బతికేనికి ఆఖరికి బిందెలతోనే మోసుకొచ్చైనా పోస్తాడు, ట్యాంకర్తోనే తెచ్చి బతికించుకుంటాడు. అదే చేస్తున్నారు ఇప్పుడు. అంత తాపత్రయం ఉంటుంది నీళ్ళ కోసం. కానీ ఓ పాలకుడికి ఎట్లుండాలి? నీ ఉన్న నీళ్ళను కిందికి వదిలిపెట్టి నేను చేయని మీరు ఏమైనా చేసుకోండి. ఇది ఒక ఆయన్నే గతంలో చెప్పిండు కదా, సాడిస్టిక్ ప్లెజర్ అని. బహుశా ఆ సాడిస్టిక్ ప్లెజర్ ఏమో అనిపిస్తుంది. రాష్ట్రంలో ఉండేటువంటి కోట్ల మంది రైతులు, వ్యవసాయదారులంతా కూడా కష్టపడుతుంటే నాకు ఆనందంలాగా అనిపిస్తుంది ఏమో. చాలా బాధాకరం. నేను ఇంతకుముందు కూడా చెప్పింది అదే, శత్రు రాజ్యాన్ని గెలిచినాక కూడా ప్రజల్ని ప్రేమించిన వాడే నిజమైన రాజు. నీవేళ మంచికో చెడుకో నీ అదృష్టమో బాగుండి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో కూర్చున్నాం. ఎంత అద్భుతంగా చేయాలి. పోయి పాలమూరు 2.5 ఏళ్ళు పాలమూరుని ఎండబెడితివి, ఉన్న మోటార్లను వాడకపోతేవి. ఇలా కరువు వచ్చింది మొగుడా అంటేనంటే నువ్వు కాళేశ్వరం నీళ్ళు వాడంటే నేను వాడను. కింద నీళ్ళని ఆపే పనే లేదు, బుద్ధి లేనోడా ఎట్లా ఆపుతావు అని చెప్పి కేటీఆర్ని తిడతాడు. బ్యారేజ్లో నీళ్ళే ఆపొద్దని చెప్పి ఎన్టీఎస్ఏ చెప్పింది. బ్యారేజ్లో నీళ్ళు ఆపకుండా నేను మోటార్లు ఎట్లా లిఫ్ట్ చేస్తారా బుద్ధి లేనోడా అని తిట్టే. అదే గోదావరిలో వరద ఎంత ఉధృతంగా, అవసరం లేకుండా నోట్ల నుంచి బూతులంతా ఉధృతంగా వారుతుంటాయి. బ్యారేజ్ నింపాల్సిన అవసరం లేకుండానే గోదావరి నది అక్కడ ఉండేటువంటిది ఈ రకంగా ఉంటుంది. లెవెల్ అది కంటూర్ లెవెల్ రైట్ సైడ్ అంతా కూడా కంప్లీట్ స్టీప్ డౌన్ ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చినాక నీళ్ళు ఆటోమేటిక్ ఇట్లా కనేపల్లి దగ్గర నీళ్ళు ఉండడమే అది సహజంగానే ప్రకృతి పరంగానే అట్లుంది. ఆ ప్రకృతి పరంగా ఉండేటువంటి ఆ పరిస్థితిని కేసీఆర్ అద్భుతంగా మలుచుకొని అక్కడ కనేపల్లి పంపులు పెట్టిన గామాత్రం తెలివి కూడా లేకపోతే ఎట్లా? ఆ పెట్టిన పంపుల్ని ఆన్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. వాటిని ఆన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రతిష్టకే పోవద్దు. ఇన్ని అయినా కూడా ఇంత చర్చ, ఇంత వాదోపవాదాలు, ఇన్ని దూషణ భూషణలు జరిగినా కూడా ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఈ క్షణానికైనా ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ నాయకత్వం ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని విద్వేషాలు ఉన్నా, నీళ్ల కోసం ఎట్లా ఐక్యమత్యంగా ఉన్నారో తెలంగాణ ప్రయోజనం కోసం వాళ్ళ నువ్వు కన్నేపల్లి పంపుల్ని ఆన్ చేస్తేనే
భవిష్యత్తు నిన్ను క్షమిస్తుంది, లేకపోతే శాశ్వతంగా ప్రజల చేత అంటే ఆంధ్ర ప్రాంతంలో ఎట్లా ఉంటుందంటే మీ ప్రతిపక్షాలకు అడిగే కంటే ముందే వాళ్ళకి అడిగే అవకాశం లేకుండానే ముందే వీళ్ళు చేసేస్తారు. ఇక్కడ రివర్స్ ఉంది పరిస్థితి. ప్రతిపక్షాలు పొద్దున్న లేస్తే అవే మాట్లాడుతున్నారు, రైతులు అవే మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం కాదని చెప్పేసి అంటారు. ఇప్పుడు అవకాశం ఉన్ననాడు 50 ఏండ్లు ప్రాజెక్టులు కట్టమంటే కట్టలే, నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వాలి, అరిగొస పెట్టారు తెలంగాణ సమాజాన్ని. మనకు సొంత రాష్ట్రం ఏర్పడింది, కొట్లాడుకున్నాం, రాష్ట్రం తెచ్చుకున్నాం, మన ఉపాయంతో మనం కట్టుకుందాం అంటే కట్టేనాడు మొదటి నుంచి కాళ్ళల్లో కట్టెలు అడ్డం పెట్టే పనే చేసినారు, ఆరోపణలు చేసే పనే చేసినారు, నిందలు వేసే పనే చేసినారు. ఏదో చేసి 10 ఏళ్ళు తిప్పలబడి మనం రూపానికి తెచ్చినాక వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఉన్నది ముందుకు నడిపితే చాలనుకున్నా, మనం కొత్తగా బ్రహ్మాండం చేయాల్సిన అవసరం ఏం లేదు. పడవ పెట్టేసింది ఎక్కడికక్కడ, పాలమూరు పడావు, కాళేశ్వరం మీద కుట్రలు, అది పడావు, ఇది కుట్రలు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఈ 5 ఏళ్ళు నేను ఇట్లే ఉంటా అనేటువంటి మొండి వైఖరి ఉంది. ఇది మంచిది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ కనిపించినా కూడా, ఎక్కడ మాట్లాడినా కూడా ఇదే విషయం చెప్తున్నారు. వచ్చే వానాకాలం లోపల మేము ఈ రిపేర్లన్నీ పూర్తి చేసి వీటిని వాడుకుంటామని చెప్తున్నారు. ఒక పక్కనేమో కూలిపోయిందని చెప్పేసి అంటున్నారు, పనికిరాదని చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఏం చేసి దాన్ని చెప్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పేసి వాళ్ళ నోట్ల నుంచే, వాళ్ళ లాజిక్ నుంచే అర్థమైపోతుంది. అంటే అబద్ధాలతోనూ భ్రమలతోనో, తప్పుడు భ్రమలతోనో ప్రజల్ని ఇంకోసారి మోసం చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. వచ్చే ఎన్నికల కంటే ముందు చేసేసి మేము ఇస్తేనే ఆయన నీళ్లు కేసీఆర్ ఇవ్వలేదు, ఆయన పెండింగ్ పెట్టిండు, కేసీఆర్ కూలిపోయిందని మేము మళ్ళీ కట్టినాము, ఇదే బుద్ధి లేని మాటలు మాట్లాడాడు ఆయన ఉప ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి. నిన్ననే పాలమూరును మొత్తం కూడా పడావ పెట్టింది కేసీఆర్ అని చెప్పి మాట్లాడు. 90% మేము పూర్తి చేసినటువంటిది ప్రజల కళ్ళ ముందలు ఉంటే మేము నీళ్ళు ఇచ్చినాము, అన్ని పూర్తి అయినాయి, జరంతా పని చేస్తే అయిపోయేటువంటి దాన్ని అది చేయకుండా మేము పూర్తి చేసి మేము నీళ్ళు ఇస్తామని చెప్పి వస్తాడు ఆయన. అదే అది కూడా వాళ్ళు వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామంటున్నారు. వచ్చే సంవత్సరం కాదు తెలిసి 28 జనవరి ఫిబ్రవరికి తీసుకుపోతారు. అది అప్పుడు తీసుకుపోయి అప్పుడు పూర్తి చేసినట్టు నటించి చాలా ఇంతగా ఒక రాజ్యం కోసం, పరిపాలన చేయడం కోసం, నాయకులు ఉండడం కోసం, పదవులలో ఉండడం కోసం ఇట్లా ప్రజల జీవితాలను పణంగా పెట్టేటువంటి ఇంత దుర్నీతి, ఇంత దయా కరుణ లేనటువంటి మనుషులు అసలు ప్రజాస్వామ్యంలో ఇది సిగ్గనిపిస్తుంది నాకైతే. నిరంజన్ రెడ్డి గారు, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా చేసినారు. ఇప్పుడు రైతులు ఎన్ని రోజులు ఎదురు చూడగలుగుతారు వర్షాల కోసం కానీ నీటి కోసం కానీ? ఎప్పటి లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇవ్వలేకపోతే ఈ సీజన్ పోయినట్టే. దాదాపు సీజన్ అయిపోయినట్లే. పునాసలు వేసుకునే మొత్తం వాడుబట్టిన ఎండిపోతున్నాయి, అవి బతికే అవకాశం లేదు. మొక్కలు కానీ, జొన్నలు కానీ, కందులు కానీ వాళ్ళు ఏదో ఉపదేశం ఇస్తున్నారు, నీళ్ళు లేవు, వరికి నీళ్ళు లేవు, మీరు కందులు వేసుకోండి, పెసలు వేసుకోండి, లేకుంటే సజ్జలు వేసుకోండి, జొన్నలు వేసుకోండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. వాన పడితే కదా వేసేది, వాననే లేదు దేవుడా అని చెప్తుంటేనంటే నువ్వు వేసుకో అని చెప్తేనంటే ఏమన్నా అర్థం ఉందా? వానలు ఉన్నప్పుడు, నీళ్లు ఉన్నప్పుడు వరి తగ్గేయడం కోసం మీరు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అంటే అర్థం ఉంది. ఇప్పుడు ఈ మొత్తమే కరువు ఉందంటే నువ్వు ఆరుతాడు పంటలు ఎట్లేస్తావు, విత్తనం ఎట్లేస్తావు? ఈ రోజే ఐఎండీ కూడా చెప్పింది 22 వరకు ఇంకా 4-5 రోజుల పాటు వర్షాలు ఉండవని చెప్పి. వానకాలం సీజను మనకు పునాస పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి చేతికి వచ్చే అవకాశమే లేదు. రైతులు ఆశలు వదులుకున్నారు. నారుమళ్ళు ఏవైతే పోసుకున్నారో, తుకాలంట మన నారుమళ్ళు ఏవైతే పోసుకున్నారో వాటి ట్యాంకర్లతో నీళ్ళు పోసుకుంటారు. నారుమళ్ళకే ట్యాంకర్లతో నీళ్ళు పోసుకుంటే రేపు నాట్లు ఎట్లా వేస్తారు? నాట్లు వేసేది ఉండదు, నారుమడినే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సరే ఎంతకో అర్ధ ఎకరకో పావు ఎకరకో వేసుకుంటారు. ఇదొక ఏమంటారు, ఒక శాపం. ఇట్స్ ఎ కర్స్ ఆన్ పీపుల్. కాంగ్రెస్ సర్కారు ఒక శాపగ్రస్తమైనటువంటి స్థితిని తెచ్చింది తెలంగాణ సమాజానికి. అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను తెచ్చుకోవడంతోన శాపగ్రస్తులైనారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు ఎంత ఏరియా అయితే ఇరిగేట్ కావాలనో, ఎంత ఏరియాలను అయితే పంటలు పండాలనో 56% ఏరియాలో పంటలు పండిందని చెప్పేసి ప్రభుత్వం నివేదిక లీకులు ఇస్తున్నారు. ఎక్కడున్నాయి పంటలు పండడానికి? అది వేనికైనా దిక్కులేదు. వాస్తవానికి అది 5 నుంచి 6% వరకే ఉందని చెప్పేసి అనేది 10% రిపోర్ట్. 10%. ఇప్పుడు కూడా ఎక్కడైనా రైతులు వేసుకుంటున్నారు అంటేనంటే మొన్నటిదాకా సమృద్ధిగా వర్షాలు ఉండే కాబట్టి ఎక్కడెక్కడైతే బోర్లు బాగున్నాయో అక్కడ వేస్తున్నారు. కానీ ఈ బోర్లు దంచి కొడితేనంటే 1-2 నెలల్లో డ్రై అయిపోతాయి. వాటర్ లెవెల్ కూడా బాగా పడిపోతుంది, వేగంగా పడిపోతుంది. అందరూ ఏకకాలంలో పిలిచే వరకు నీళ్ళు భూగర్భంలో ఉండాలి కదా. సో ఏటేటా భూగర్భ జలం పెరుగుతూ పోయి బాగా సర్ప్లస్ అయితే వేరు. కానీ సడన్ గా అనుకోకుండా ఇంత పెద్ద కరువు వస్తానంటే భూగర్భ జలం తట్టుకోదు. దీని ఇంపాక్ట్ నెక్స్ట్ సీజన్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఎండాకాలం ఇంకా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఈ 2.5 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 వానకాలం సీజన్లు బ్రహ్మాండంగా వర్షాలు పడినా కూడా ప్రభుత్వం పెట్టినటువంటి ఇక్కట్లతోన రైతులు సంతోషంగా లేరు. చాలా బాధాకరం. కరెంటు తిప్పలా, తర్వాత నీళ్లు సకాలంలో వదలలేదా,
తర్వాత ఎరువుల కోసం, పిండి బస్తాల కోసం, యూరియా కోసం పడరాని పాటలు పడ్డారా. లక్షల మంది రోజువారీగా 2 నెలలు ప్రతి సీజన్లో 2 నెలలు రోడ్ల మీద రైతులు. ఇస్తా అన్నటువంటి రైతు బంధు 3 సార్లు ఇచ్చి 3 సార్లు ఎగ్గొట్టింది. ఇప్పటికీ మొన్న ఇక రేపు మాపు ఏమన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశం ఉందేమో తెలియదు. మొన్న మాత్రం అందరికి వేసారు. ఇప్పటికి ఇచ్చింది మూడు కంతులు ఇచ్చిండ్రు, 3 కంతులు ఎగ్గొట్టారు. అంతే కదా. కాబట్టి రుణమాఫీ సగం మందికి చేసి వదిలిపెట్టారు. అంటే 3 సార్లు ఇచ్చింది కూడా ఇచ్చినామని చెప్పినట్టుగా ఇచ్చింది, మొత్తం ఇచ్చింది బోనస్ ఇచ్చినట్లు చేసి వద్దన్నారు. తర్వాత ఇప్పుడు 37 రకాల నుంచి 36 రకాల నుంచి 7 రకాల వడ్లు వేయాలి, సన్న వడ్లు అని మళ్ళీ అది తోడి తీసుకొచ్చిండ్రు. ఆ వడ్లు కూడా ఇప్పుడు సన్న వడ్లు ఏడ తీసుకుంటున్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మళ్ళీ అని చెప్పి రైతులకు మెడ మీద కత్తి పెడతారు. ఆ 7 రకాలు కూడా చాలా మంది తుకాలు పోసిన తర్వాత ఆ 7 రకాల ఇది నేను గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, లాస్ట్ ప్రెస్ మీట్లో ఇదే మాట చెప్పిన. మీరు 2 నెలలు 3 నెలల ముందు చెప్పాల్సిన మాట ఇలా చెప్తే ఇప్పుడు ఆల్రెడీ రైతులు నార్మల్ పోసుకున్నారు, వాళ్ళకి గతి ఏం కావాలని నేను ఆల్రెడీ చేసినాను. కానీ ప్రభుత్వానికి ఆ సెన్సిటివిటీ లేదు. ఈ 2.5 ఏళ్ల కాలంలో రైతులు ఇంత అగచాట్లకు గురవుతుంటే కూడా మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటానంటే అది స్థితి ఏందో ప్రజలకు తెలుసు. కానీ చాలా మళ్ళా నేను బాధతో చెప్తున్నా, ఒక్కొక్క బొట్టు నీళ్ళ కోసం తెలంగాణ పరితపించింది, ఏడ్చింది, కన్నీరు పెట్టింది, ప్రాణాలు పోయినాయి తెలంగాణ ప్రజలు నీళ్ళ కోసమే. అటువంటి నీళ్ళు అలా అందుబాటులో ఉండేటువంటి గోదావరి నీళ్లను కన్నెపల్లి ద్వారా వదిలి ఉత్తర తెలంగాణ కరువు తీర్చేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం చేజార్చుకుంటే మాత్రం ఇది చాలా నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. ఇది చరిత్ర క్షమించదు వీళ్ళని. థ్యాంక్ యూ నిరంజన్ రెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. నార్లాపూర్ పంప్ హౌస్ ఆన్ చేసినట్టుగానే తెలంగాణ రైతాంగం మొత్తం కోరుతుంది, బరాబర్ అడుగుతారు కూడా. ఎందుకంటే వాళ్ళకు తెలుసు నీళ్ళు లేని కష్టాలు ఎట్లా ఉంటాయో, పంట ఎట్లా పండిస్తారు నీళ్ళు లేకపోతే అనేది వాళ్ళకు తెలుసు. అట్లానే ప్రభుత్వం ఆలోచించి కన్నేపల్లి పంపులను కూడా ఆన్ చేస్తుందని చెప్పేసి కోరుకుందాం. వాళ్ళు ఆన్ చేసే వరకు బరాబర్ అడుగుతూనే ఉందాం. ఈరోజు అడుగుదాం, రేపు అడుగుతాం, రాబోయే రోజుల్లో అడుగుదాం. ఈ పంపులు ఆన్ చేసే వరకు బరాబర్ అడుగుతూనే ఉందాం. ఇది వాటి కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.